ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది అని చెప్పని ఇచ్చాడు అనమాట. ఇచ్చి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏబిసిడి సమాంతర చతుర్భుజ వైశాల్యము 246 చదరపు సెంటీమీటర్లు మరియు భూమి 20 సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు 12.3 సెంటీమీటర్లు అని చెప్పని ఇచ్చాడంట. నెక్స్ట్ మళ్ళీ పీక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భుజ వైశాల్యం వచ్చేసి 154.5 చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చాడు. తర్వాత ఎత్తు వచ్చేసి 15 సెంటీమీటర్లు అన్నాడు, భూమి వచ్చేసి 10.3 సెంటీమీటర్లు అని చెప్పని ఇచ్చాడు. మరి ఈ 2 స్టేట్మెంట్లు ఎలా సరైనవా కావా అని చెప్పి మనం చెక్ చేయాలి. మనం చెక్ చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట. అంటే మనకు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏం మనకు బేస్ ఇంటూ హైట్. మరి బేస్ అంటే ఎంత 20, హైట్ వచ్చేసి 12.3 అన్నాడు. ఇప్పుడు మనకు 2 3 జా 6, 2 2 జా 4, 2 1 జా 2, ఒక 0 అంటే ఒక డిగ్రీ తర్వాత కాబట్టి ఇక్కడ పెట్టేస్తాను. అంటే 246 వచ్చింది, రైట్. ఇది ఇక్కడ 246 ఉంది కాబట్టి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. అంటే ఏ స్టేట్మెంట్ వచ్చేసి రైట్ అయింది అనమాట. నెక్స్ట్ ఇది చెక్ చేస్తే మళ్ళీ మనకు బి ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి మీన్స్ 10.3, హెచ్ మీన్స్ 15. నెక్స్ట్ 15 3 జా 45, 15 3 జా 45, 15 0 0 అన్నప్పుడు 4 వస్తుంది. 15 1 జా 15, 1 ఇటు తర్వాత అంటే 154.5. ఇది కూడా సేమ్ వాల్యూ ఉంది కాబట్టి ఇది కూడా రైట్ అనమాట. అంటే ఏ కరెక్టే, బి కరెక్టే. మరి ఏదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ సరైనది, బి సరైనది.